ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలన్నా, చక్కగా అర్థం చేసుకోవాలన్నా, చక్కగా వ్రాయాలన్నా ముందుగా మనం టెన్సెస్ నేర్చుకోవాలి. ఏ టెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుంటే గనక మనం 50% ఇంగ్లీష్‌ను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే, అలవాటుగా అంటే నిత్యం రోజువారీ చేయు పనులను తెలియజేయటానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తాం. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేయు పనులను తెలియజేయుటకు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించి చెప్పవలసి ఉంటుందన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ అదర్ వర్డ్స్, ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్ అంటే బహువచన నామవాచకములు ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వాక్య నిర్మాణం ఏ విధంగా చెప్పాలో మనం నేర్చుకుందాము. అంటే సబ్జెక్టుగా ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్లు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 అంటే దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాం అన్నమాట. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే థింక్, డూ, సే, టెల్, ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం కాఫీ త్రాగుతాను. దే ప్లే సాకర్ ఆన్ వీకెండ్స్. వారు వీకెండ్స్ అంటే వారాంతపు రోజుల్లో సాకర్ ఆడతారు. అంటే ప్రతి వారం ఆడుతూ ఉంటారనమాట. వీ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. మేము ప్రతిరోజు ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఉదయం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. ఈ విధమైన సెంటెన్సెస్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్, వీటిని క్లూ వర్డ్స్ అని కూడా అంటారు, కొన్నిటిని వాడవలసి ఉంటుంది. అవేంటంటే డైలీ, ఆఫెన్, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రెగ్యులర్, యూజువల్లీ, జనరల్లీ, ఆల్వేస్, సమ్టైమ్స్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. ఈ కీవర్డ్స్ని సెంటెన్స్ ముందు కానీ సెంటెన్స్ చివరన కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలా ముందు ఉపయోగించినా చివర ఉపయోగించినా ఈ కీవర్డ్స్ని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అయితే మారదు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే అలవాటుగా అంటే నిత్యం రోజువారీ చేయు పనులను తెలియజేయుటకు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.